మత్తయి 5:14-15, మాథ్యూ 5:14-15. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. Yeah. Let's go back to 14. You are the light of the world. A city that is set on a hill cannot be hid. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద పట్టణము మరుగై ఉండనేరదు. 15. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు. ఒకసారి నువ్వు వెలిగింపబడిన తర్వాత నువ్వేదో ఒక పని చేసుకొని, ఒక జాబ్ చేసుకొని, ఒక బిజినెస్, ఏదో డబ్బులు సంపాదించి ఇంట్లో అలా ఉండిపోదాం అనుకోవడం కష్టం. ఒకసారి వెలిగించబడ్డ తర్వాత దేవుడంట నిన్ను హెచ్చిస్తాడంట. దీపం వెలిగించి కొంచెం కింద పెట్టడంట, దాన్ని ఇంటి నుండి వారందరికీ వెలుగుచ్చకై దీపస్తంభం మీద పెడతాడంట. అలాగే దేవుడు ఒకసారి యేసు నామము అంగీకరించిన తర్వాత ఈ లోకానికి ఉపయోగపడాలని నేను హెచ్చిస్తా, పైకెత్తుతూ ఉంటాడంట. టు లిఫ్ట్ యూ అప్ ఎవ్రీబడి. మీరందరూ ఈరోజు ఈ వాక్యం వింటున్నారంటే యేసుని అంగీకరించారు. ఈ రోజు నుంచి ఇంకా గొప్పగా విశాలము దేవుడు చేస్తాడు. ఎందుకంటే నీవు నీ పరిపూర్ణము యొక్క నీవెవరివో ఈరోజు తెలుసుకోబోతున్నావు. రెస్టరేషన్ ఈజ్ నాట్ జస్ట్ గెటింగ్ బ్యాక్ వాట్ యూ లాస్ట్. నీవు కోల్పోయింది పొందుకోవడమే కాదు, నీకు కావలసిన భర్త, కావలసిన భార్య, కావలసిన ఉద్యోగం, కావలసిన ఇల్లు, కావలసినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి నీకు. సీదా శిష్యులు ఏలియా అలాగే వెళ్ళాడు, శిష్యులు అలాగే వెళ్ళారు. ఎందుకంటే వాడు వెనకాల జజ్బేలు మొత్తం యూదులు తగుడుతున్నారు కాబట్టి వెళ్ళారు. నీకెవరు తగుడుతున్నాడు? ఎవరు లేరు కదా, హాయిగా బతుకు. నువ్వేదో తగుడుతున్నట్టు బిల్డప్ ఇచ్చుకోవడం ఎందుకు? తగుడితే ఉండే అలాగా కదా. ఏలియా వెనకాల ఏలియా ఎందుకు సాయిగా వెళ్ళి డ్రెస్ వేసుకొని మార్చుకొని వచ్చాడు. అంత సీన్ ఉందా ఏలియాకి? అక్కడ ఆర్డర్స్ ఉన్నాయి, అక్కడ ఎక్కడ కనపడినా తీసుకొచ్చేయండి, చర్చలో చర్చం చేయాలి. అతను అది సింప్లిసిటీ అనుకుంటే అలాగా సందర్భం కూడా తెలియాలి నీకు. యోహాన్ ఎందుకున్నాడు ఎడారిలో? సొంత ఇంట్లోనే అనుమానం. ఎలా పడతాడు? నేను వృద్ధుడిని కదా. దేవుడు చెప్పాడు పై నుంచి, వాడు నోరు మూసే అన్నాడు. దోత వచ్చి ఒక్కడు కొడితే నోరు పడిపోయింది అనమాట. సో అతని యొక్క పర్పస్ మిస్ అయిపోతుంది. పర్పస్. సో దేవుడు చెప్పాడు మీ దగ్గర పెట్టను, ఎందుకంటే ఇజ్రాయెల్ అంతా కూడా లేదు, విశ్వాసం లేదు. దెర్ ఇస్ నో ఫెయిత్ ఇన్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళు వేచి ఉండట్లేదు యేసయ్య కొరకు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అందరినీ వెలిగించాడు. మీరు ఎప్పుడైతే నేను వెలుగు అని అనుకుంటున్నారో, దేవుడు అంటే మిమ్మల్ని దీపస్తంభం అంటే మీ సరిహద్దులను. సో యూ నీడ్ టు నో దట్ యు ఆర్ ఎ లైట్ దట్ మేక్స్ యూ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్, యువర్ జాబ్. నీకు జీవితంలో ఇంకొకరు వచ్చి నీ కుటుంబం కూడా ఎక్స్పాండ్ అవుతుంది. కూతురు కొడుకో కూడా పుడతారు. నీకు సీ దట్. అందరూ చెప్పండి, నేను లోకానికి వెలుగై ఉన్నాను. మీరు ఇతరులను చీకటిలోంచి మరి తీసుకురావడానికి మీకు అధికారం ఉంది. సైతాను శక్తులను విడిపించడానికి, ఇతరుల పాపాలు క్షమించాలంటే, వారికి ఇతరులకు స్వాస్థ్యం ఇవ్వాలంటే ఈ టెంపరీ ఇల్లు ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు నిజమైన స్వాస్థ్యాన్ని యేసు ద్వారా అనేకులకు పరలోక రాజ్యంలో ఇస్తావు. నువ్వు వాక్యాన్ని ప్రకటించేవాడు అయితే. లిఫ్టింగ్ అప్. లూకా 11:33-36. లూక్ 11:33-36. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. ఒకసారి అందుకే ఎప్పుడు కూడా మహిమ నుంచి ఎలా తీసుకెళ్తారంట దేవుడు. ఒక్కసారి యేసుని నమ్మిన తర్వాత ఆయన దీపస్తంభం అలాగ అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తానే ఉంటాడు ఆయన. హీ వాంట్ టు లిఫ్ట్ యూ అప్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్. సీక్రెట్గా ఎక్కడ ఉండడు. ప్రార్థన చేసుకో సీక్రెట్గా, ఉపవాసం చేసుకో సీక్రెట్గా, కానికి సీక్రెట్గా, కానీ బహుమానం ఎలా ఇస్తాడంట? పబ్లిక్గా ఇస్తాడంట. అప్పుడు వాళ్ళు నీ మంచి కార్యాలు చూసి వాళ్ళు కూడా అరే ఈ అద్భుత కార్యాలు దేవుడు తప్పితే మానవుడు చేయలేడు అని వాళ్ళు కూడా దేవుని తట్టు తిరిగే కృప నీ ద్వారా దేవుడు వారికి ఇస్తాడంట. అందుకే అన్నాడు, నీవు బూదిగంతంలో వరకు రక్షణార్థమై ఉన్నావంట. ఎవరిని అంటున్నాడు? పౌల్ని, బర్నబాస్ని అంటున్నాడు. చూడండి ఆ వచనం ముందు చూడండి. అపోస్తులు 13:46 చదవమ్మా.
Acts 13:46. And then read 47. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని అప్పుడు పౌలును బర్నబాయును ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక. యూదులు వారిని హింసించేస్తున్నారు, ధమ్కేస్తున్నారు, చంపేద్దామంటున్నారు, రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు వారితో ఇలా మాట్లాడాడు అనమాట. అయినా వారు ధైర్యం తెచ్చుకొని మేము ముందుకు వెళ్ళిపోతాం అని అంటున్నప్పుడు దేవుడి మాట అంటాడు. ఇప్పుడు చదవమని 47. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండున. చూసారా, పౌలా నీవు భూదిగంతముల రక్షణార్థంగా ఉండనట్లు. పక్కన వాళ్ళకి చెప్పండి, మనకింత సామర్థ్యం మనం ఏం చేస్తున్నామనండి. God is such a power. You are a powerful person. రెస్టరేషన్. ఈరోజు వాక్యం విన్న వారందరినీ యేసుని అంగీకరించిన తర్వాత మీరు ఎంత శక్తివంతులో దేవుడు మీ పరిపూర్ణతలోకి మిమ్మల్ని నడిపించును గాక. యూ విల్ నో హౌ పవర్ఫుల్ యు ఆర్. అనుకోసం నేనేం చదువుకోలేను, ఏలు ముద్ర. యు ఆర్ స్టిల్ పవర్ఫుల్. అపోస్తులు వాళ్ళని చూసి, యూదులు నాయకులు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారంట. వీళ్ళు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు, వీళ్ళంతా పామరులే, చదువుకొని వారే. My goodness, these people doesn't know anything. They are illiterated. వీళ్ళు ఈ భూలోకాన్ని తలకిందులు చేస్తున్నారా? Somebody is receiving from God today, whatever it is, an ability in you. చూద్దాం, Luke 11, లూకా సువార్త 11:33 నుంచి. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ శరీరానికి ఒక ఉదాహరణ ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? కన్ను. అది చూస్తే పొద్దున్న లెగిస్తే చూడండి, పడుకుంటే నీకు తెలియదు, పొద్దున్న లేచి అవ్వడానికి అర్థం ఏంటి? కళ్ళు తెరిచావు, ఓకే రైట్, వంటగదిలోకి వెళ్తావు, ఆ పని చేస్తావు. ఎవ్రీ డే బిగిన్స్. చూడండి, బ్లైండ్ పీపుల్ వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఉన్నాయి, అయినప్పటికీ దే ఆర్ స్టిల్ లిమిటెడ్. అంటే కన్ను ఎంత ప్రాముఖ్యమో, దేహానికి కన్ను ఎంత ప్రాముఖ్యమో, ఎందుకంటే అది మనకు వెలిగిస్తుంది. అలాగే నువ్వు లోకానికి వెలుగున్నావు అనేది నీ జీవితానికి అంత ప్రాముఖ్యమై ఉండాలంటున్నాడు దేవుడు. నేను నాలో ఎంత సామర్థ్యం ఉంది, నేను ఇతరులను చీకటిలోంచి వెలుగులోకి తేగలను, పాపక్షమాపణ వాళ్ళకి ఇవ్వగలను, స్వాస్థ్యం ఇవ్వగలను, వాళ్ళని రక్షించగలను, వాళ్ళని బతికించగలను. నా మీద దేవుడు ఆధారపడుతున్నాడు. బుదిగంతముల వరకు నేను సాక్షి అయి ఉండడానికి, వెలుగై ఉండడానికి దేవుడు నాకు ఇచ్చాడు సామర్థ్యం అని తెలుసుకోవడం అనేది ప్రతి విశ్వాసికి, యేసు ఎరిగిన వారికి కన్ను లాంటిదంట. ఒకవేళ ఆ గురి దర్శనం నీకు లేకపోతే నీవెంత ధనికుడివైనా, ఎలాంటి వాడివైనా చీకట్లో ఉన్నట్టేనంట. యు సీ దట్ నౌ. So God is restoring his saints back to the fullness of light. He's restoring you back into light. The light of the body is eye. నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, అది చెడ్డదైతే నీ దేహమునకు చీకటిమడు. అంటే నీకు ఎంత ధనమున్నా, ఎంత ఆఫీసర్ అయినా, ఎంత సౌందర్యమైన పురుషుడు స్త్రీ అయినా, నేను లోకానికి వెలుగై ఉన్నాను అనేది గురి లేకపోతే you are living in darkness. If you don't have a heart, a responsibility that I am the light of the world, I need to preach Jesus, then you don't have eye. నీకు కన్నే లేదంట. God is saying you don't have an eye. You are still living in darkness. ఈ రోజు నుంచి మీ అందరికీ మంచి వెలుగైన కన్ను కలుగును గాక. This is the purpose. చూడ, restoration. God is putting you back into your purpose. మనం ఎప్పుడు ప్రేయర్ చేస్తాం? అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పులు పాలైపోయినప్పుడు. నీ కన్ను చెడినదైతే somebody is going back to their purpose of life. The purpose of life. 35. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొను. నేను లోకానికి వెలుగై ఉన్నాను పర్పస్ మర్చిపోక. నెవర్ ఫర్గెట్ దట్ యువర్ హెల్త్ హ్యాస్ ఎ పర్పస్, యువర్ మనీ హ్యాస్ ఎ పర్పస్, యువర్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్. అందరూ చెప్పండి, నా ఆరోగ్యానికి ఒక ప్రణాళిక ఉంది, నా చదువుకు ఒక ప్రణాళిక ఉంది, నా జీవితానికి ఒక ప్రణాళిక ఉంది,
నా ఉద్యోగానికి ఒక ప్రణాళిక ఉంది, నా కుటుంబానికి ఒక ప్రణాళిక ఉంది, నా వివాహానికి ఒక ప్రణాళిక ఉంది. యా, లిసన్, గో బ్యాక్ టు యువర్ పర్పస్. మేబీ మీరు మర్చిపోయారేమో దాన్ని. డోంట్ గో బ్యాక్, డోంట్ స్లైడ్ బ్యాక్, హోల్డ్ ఆన్. There will be a temptation before the best thing comes. There will be an Ishmael who want to encounter you before Isaac shows up. నీ పర్పస్ అబ్రహాం జీవితంలో ఎందుకు ఆలస్యమైంది? 25 ఏళ్ళు ఎందుకు ఆలస్యమైంది? దేవుడు పిలిచిన, అంటే సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్. ఓకే, దేవుడు కూడా చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంకి? వచ్చేయి అన్నాడు. సరే, లోతునాన్ని పెట్టుకొచ్చాడు, అయిపోయింది. తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఆలస్యాన్ని చూసి నిబంధనలో లేని అన్యజనరాలను పెళ్ళి ఆడడానికి రెడీ అయిపోయాడు, ఆమెతో కొడుకుని కనడానికి. అంటే ఏమనాలి అబ్రహాము సారాతోటి? నాకు పిల్లలు ఇవ్వక యోబులాగా అనాలా? ఆయన నన్ను చంపేసిన నేను ఆయన నోరెత్తి ఆయనను శపించను. నాకు దేవుడు పిల్లలు ఇవ్వకపోయినా ఈ అన్యజనులతో నేను పిల్లోడిని కనను, నాకు వద్దు అని అబ్రహాం అనాలి. ఎప్పుడైతే అలా జరిగిందో, God delays to expose your heart. ఎక్కడ ఎందుకు ఒకసారి పరిస్థితి తీవ్రమైనప్పుడు మనం కాంప్రమైజ్ అయిపోతాం. లేట్ అవుతున్నప్పుడు కాంప్రమైజ్ అయిపోతాం. వీ కాంప్రమైజ్, డిలే అయిపోతుంది. కంగారు నో, తర్వాత జరిగే ఘోరం నీకు తెలీదు. యూ డోంట్ నో ద డిజాస్టర్ దట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్వర్డ్స్. యువర్ డిలే ఈజ్ ప్రిపేరింగ్ యూ. దేవుడు ఏదైనా చిన్నది ఇచ్చినా ఎప్పుడు కూడా నీకు ఆఫర్ చేసేది పాడైపోయింది. ఇప్పుడు యు సీ దట్ నౌ యూ వాంట్ ద బెస్ట్, యు ఆర్ నాట్ హ్యాపీ వాట్ గాడ్ గివ్స్ యూ. దేవుడు నీకు తినొద్దన్నాడా? ఇవన్నీ ఇచ్చాడా? ఆ స్థాయిలోనే ఉత్తమము. స్టే, దాట్ ఈస్ ద బెస్ట్. దానికి ఎక్కువ కానీ తక్కువ కానీ చేయక. యు సీ దట్ వాట్ గాడ్స్ గివ్ యూ, వాట్ గాడ్ గివ్స్ యూ ఈస్ ద బెస్ట్. అందుకే మొదటిసారి వచ్చిన ప్రభు ఇది నీ చిత్తమా కాదని అడగాల. గుర్తుందా? వీళ్ళు ఎడారిలో ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు తిరిగినప్పుడు దేవుడు వాళ్ళని ఎంతకాలంలో తీసుకెళ్ళగలడు? 14 రోజులు, 2 వారాలు, 11 days పర్ఫెక్ట్గా. అయితే వాళ్ళు కనుక ఆ మన్నాతో తృప్తిపడి, దేవుడిచ్చి నీ మన్నాన్ని మేము తింటాం, దీన్నే మేము తింటాం. 2 రోజులు, 3వ రోజు వాళ్ళకి ఏం కావాల్సి వచ్చింది? చికెన్ ముక్క, చేప, ఇవన్నీ కావాల్సి వచ్చింది. 3వ రోజే శోధించేశారు. దేవుణ్ణి తెగడుగుతున్నారు. మోషేని ఇక రాళ్ళతో కొట్టేయడానికి రెడీ అయిపోయారు. అప్పుడు మోషే, దేవా నీతో అర్జెంట్గా మాట్లాడాలంటే ఏంటంటే వాళ్ళకి చికెన్ కర్రీ కావాలంట. సరే అని చెప్పి పూరేణి కురిపించాడు. సో వద్దు ఒప్పించి అడిగారు అనుకోండి, ఇస్తాడు దేవుడు. అందులో కొంచెము సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏముంటాయి? యా, కొంతమంది అంతే. ప్రాఫిట్ ఎస్ చెప్పాడా? నో చెప్పారా? ఎస్ వచ్చేదాకా తిరుగుతూ ఉంటారు. లేదంటే ఏదో వచ్చినట్టు, ఏదో వెలుగేదో వచ్చింది, ఎస్ అయిపోయింది, వచ్చేసింది, ఇది గాడ్స్ విల్లే అని చేసుకుంటారు. కొంతమంది నచ్చితే అసలు అడగను కూడా అడగరు దేవుని చిత్తం. ఇందుకోసమే ఆలస్యము. దేవుడు కూడా వెయిట్ చేసి చూస్తాడు. ఇక మరలా లేట్ అయిపోతుందని ఎవరో ఒకళ్ళు ఇచ్చేస్తాడు. ఆ ఉన్నతమైన నీలో వెలుగు చీకటైపోతుంది. ఎంతమందికి అర్థమైంది? కరెక్టే. గాడ్ వాంట్ టు గివ్ యూ ద జాబ్, దట్ థింగ్, బట్ ద లైట్. రెస్టరేషన్లో ఇది ముఖ్యమైన భాగమా కాదా? కోల్పోయింది తిరగడమే కాదు, హీ వాంట్ యూ టు గివ్ బ్యాక్ యువర్ పర్పస్. ఎన్ని బెనిఫిట్స్ అంటున్నాడు చూసారా? హౌ మెనీ బెనిఫిట్స్. కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటి ఉండకుండా చూచుకొని. 36, ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు, నీ భార్య, నీ పరిస్థితి, నీ ఉద్యోగం, నీ ఐశ్వర్యం అన్నీ కూడా వెలుగుమయం. అంటే ఎప్పుడైతే నేను ఒక మిషనరీని, నేను లోకానికి బూదిగంతల వరకు సాక్షి అనేటువంటి ఒక తలంపు నీలో ఉండి గురి పెట్టుకొని మిగిలినవన్నీ వెనకాల పెట్టుకుంటావో అప్పుడు నీ జీవితంలో అన్నీ వెలుగ్గా ఉంటాయంట. ద మెయిన్ పర్పస్ ఈజ్ ద మెయిన్ పర్పస్. యేసుప్రభువు కూడా చాలామంది శిష్యులు చెప్పి అందరికీ చెప్పమంటాడా? చెప్పొద్దంటాడా? చెప్పొద్దంటాడు. కొన్ని అంతకుముందేమో అద్భుతాలు చేసి అందరికీ చెప్పమంటాడు. ఎప్పుడైతే ఆయన చంపేద్దామని చూస్తున్నారో ఆయన స్వస్థపరిచి ఏమని చెప్తాడు? ఇక చెప్పొద్దు. దెర్ ఈస్ అ సీజన్.
దెర్ ఆర్ సీజన్స్. 2 కొరింథీయులు 4:5, 2 Corinthians 4:5. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఇతరుల జీవితంలో చీకటిని వెలుగ్గా చేసే సామర్థ్యము ప్రతి విశ్వాసకి ఇచ్చాడంట. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు గురించి వారికి చెప్తావో వారి చీకటి జీవితాన్ని వెలుగ్గా మార్చేస్తావు. ఇది దేవుడు అంటే దేవుడు ఈ భూలోకాన్ని రక్షించడానికి ఎవరి మీద ఆధారపడుతున్నాడు? విశ్వాసం మీద ఆధారపడుతున్నాడు. అందుకే అంత బహుమానం ఇస్తున్నాడు అక్కడ. దట్ ఈస్ వై హీ ఈస్ రివార్డింగ్ హిమ్ సో మచ్. ఈరోజు మీ హృదయంలో ఉండే వెలుగు సామర్థ్యము ఇతరులకు ఇచ్చే రీతిగా ఎదుగునుగాక. అందుకే మన జీవితానికి ఈ గురి ఉండాలంట. యూ నీడ్ టు హ్యావ్ దిస్ పర్పస్. ఈ పర్పస్ నుంచే మన ఉద్యోగం, వివాహం, పిల్లలు అన్నీ కనెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలంట. ఫోకస్ ఆన్ దిస్. దిస్ షుడ్ బి యువర్ గోల్. ఈ రోజు నుంచి అందరికీ ఇది కన్నుగా మారునుగాక. దిస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ఎ బిలీవర్. నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్ ఏరియా. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో వచ్చామంట. మనం ఎందులోకి వచ్చామంట? మనము we came from darkness. యేసుని తెలుసుకోవడం అంటే ఏదో కాదు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావడం అంట. కాబట్టి నువ్వు ఇతరులను చూసి అరే వీళ్ళు ఎంత చీకటిలో ఉన్నారని చెప్పి వాళ్ళ వెలుగులోకి తీసుకురావాలనేటువంటి భారం నీలో చాలా ఉండాలంట. యూ నీడ్ టు హ్యావ్ ఎ బర్డెన్ of how to bring them into great light. Talk to your neighbor and say you have great light in you అని చెప్పండి. పక్కనతో చెప్పండి నీలో గొప్ప వెలుగు ఉంది అనండి. అంటే ఇతరుల చీకట్లో ఉన్న వాడిని వెలిగించడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు. గ్రేట్ లైట్. యు సీ దట్ నౌ. ఈ రెస్టరేషన్ టైంలో కోల్పోయిందే కాదు, నీ పరిపూర్ణ ప్రణాళికలోకి వచ్చేస్తున్నావా ఈరోజు? నేను చెప్తున్నాను కదా, నీ సరిహద్దులు అన్ని రంగాల్లో ఏమవుతాయంట? విశాలపరచబడతాయంట. 1 కొరింథీయులు 9:16-22. నేను సువార్తను ప్రకటించుచున్నాను. ఆగండి. వెలుగు సంబంధులు ఎలా ఉండాలా? ఇప్పుడు మీరందరూ వెలుగు సంబంధం, ఎంతమందికి బాధ్యత వచ్చింది? రైట్, నేను వెలుగుని పంచుకోవాలా. చాలామంది వెయిట్ చేస్తారు. నేను ఈ షుగర్ పోతేనే, నాకు ఈ పని జరిగితేనే నేను దేవుడిని నమ్ముకుంటా, నాకు ఈ బీపీ పోతేనే, నాకు ఇలా జరిగితేనే నేను స్వార్థ సేవ చేస్తా. నా డోంట్ వేస్ట్ యువర్ టైం. చదువు 1 కొరింథీయులు 9:16-22. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఇందాక చెప్పాను, పౌలుకి ఏం చెప్పాడు? పౌలు భూదిగంతముల వరకు రక్షణార్థమై ఎవరున్నారంట? ఎవరిని అంటున్నాడు? నీవు భూదిగంతముల వరకు రక్షణార్థమని ఎవరిని అంటున్నాడు? ఒక మనిషిని అంటున్నాడు. నీవు, నేనే అంటలేదు ఆయన, యేసయ్య. అంటే మనం ఎవరమంట? తోటి జత పనివారం. చూసి భూదిగంతంలో వరకు చూద్దాం. నేను సువార్త ప్రకటించుకున్నాను, నాకు అత్యకారణం ఏం లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. ఈరోజు వాక్యం వెంట వారందరూ కూడా గొప్ప వెలుగై ఉన్నారు. ఇతరులను వెలిగించాల్సిన భారము మీ మీద ఉన్నది. ఉద్యోగం బాగా చేయి, టైంకి వెళ్ళు, పర్ఫెక్ట్గా చేయి, వ్యాపారం బాగా చేసుకో, చదువుకో. కానీ ఈ భారం అనేది కన్ను ఉండాలా. ఎందులోనే కాంప్రమైజ్ అవ్వు, కన్నులో కాంప్రమైజ్ అవ్వు. పక్కన ఎందులో కాంప్రమైజ్ అవ్వు, కానీ కన్నులో కాంప్రమైజ్ అవ్వు. కానండి ఏం చెప్తున్నాడు? ఇది నీకు వెలుగు, నీ కన్ను లాంటిది ఇది, దీన్ని పోగొట్టుకోకంటున్నాడు. యూ క్యాన్ లూజ్ ఎనీథింగ్ బట్ నాట్ ద ఐ. చూడండి, ఎవరైనా ఇప్పుడు నువ్వు పడుకున్నప్పుడు నీ ముక్కు లేదని పెడతారు ఇలా తుమ్ముతో, ఓకే, నోట్లో పెట్టవచ్చు, చెవులోకి పురుగు వెళ్ళిపోవచ్చు, ఓకే, నిన్ను తల మీద కొట్టవచ్చు, బ్రెయిన్, గుండె కొట్టవచ్చు, ఎక్కడ కొట్టవచ్చు. నీ కన్నుని ముట్టుకుంటే ఒకటి వచ్చి టక్కని ముసుకుపోతుంది. ఏంటి? రెప్ప.
ఇంకా దేనికి లేదు నీ బాడీలో కవరింగ్. కంటికి ఆటోమేటిక్ ఏదైనా వస్తే ఆటోమేటిక్ ఎన్నిసార్లు ముట్టుకొని వస్తుందా అంటే దేవుడు చెప్తున్నాడు ఇది అంత ఇంపార్టెంట్. యు సీ దట్ నౌ there is no covering to any organ. ద బేసిక్ అంటే ఇన్బిల్ట్ కవరింగ్. అలాగే నేను వెలుగై ఉన్నాను, ఈ స్వార్థికుడును, బూదిగంధముల వరకు నేను స్వార్థికుడును అనేటువంటి వెలుగు విశ్వాసి పోగొట్టుకోవడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు కవర్ దిస్. నువ్వు చేసే ప్రతి పనికి గుర్తు రావాలి, అరే నేను లోకానికి వెలిగించే విశ్వాసిని కదా, నాలో ఈ గొప్ప వెలుగు ఉంది కదా, నేను అన్ని జనులకు వెలుగు, వాళ్ళని గొప్ప చీకట్లోంచి వెలుగులోకి తీసుకురావాలా, వాళ్ళని రక్షించాలా, వాళ్ళకి పైన స్వాస్థ్యం ఇవ్వాలా. ఇవన్నీ ఒక విశ్వాసులో ఉంది భారము. యు సీ దట్ నా. మళ్ళీ దానికి స్టైల్ కూడా దేవుడు దానికి మళ్ళీ ఈ కూడా ఇచ్చాడు. రెప్పలు ఎందుకు డస్ట్ వెళ్ళకుండా రెప్పలు కదా. యు సీ ఇట్ హ్యాస్ స్పెషల్ కవరింగ్ అవుట్ సైడ్ ద ఐ. సంబడి ఈజ్ నోయింగ్ హౌ ఇంపార్టెంట్ దే ఆర్. ఈరోజు మీరెంత ఉపయోగమైన వారో, ఎంత ఉత్తమమైన వారో, ఎంత దేవునికి ఎంత విలువైన వారో ఈరోజు మీరు తెలుసుకుందురుగాక. యూ షుడ్ నో హౌ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ యు ఆర్. నీ బౌండరీస్ ఎక్కడి వరకు? యువర్ బౌండరీస్. ఎవరికైతే ఈరోజు దీన్ని తెలుసుకున్నారో మీ ఐశ్వర్య సరిహద్దులు పెరుగును గాక, మీ వ్యాపార సరిహద్దులు, ఉద్యోగ సరిహద్దులు, తగినటువంటి భర్తలు భార్యలు మీకు వచ్చిన గాక, మీ బలహీనతలు బలముగా మారుగును గాక, మీ రిపోర్ట్లు నాలుగు వచ్చిన గాక, మీ కాళ్ళు లేడి కాళ్ళ వలె అవును గాక. లెట్ గాడ్ గివ్ దిస్ పర్పస్. రెస్టోరేషన్. వాట్ ఈస్ రెస్టోరేషన్? రెస్టోరేషన్ అంటే ఒకటి కోల్పోయింది, ఇంకొకటి దేవుని యొక్క పరిపూర్ణ చిత్తములోనికి ప్రవేశించుట. దట్స్ ద పర్పస్. యు ఆర్ ఎ పవర్ఫుల్ లైట్. యు ఆర్ ద ఐ. అందుకే అంటాడు, నేను గుర్తుందా, ఎవరినైనా పట్టుకోవచ్చు, నా విశ్వాసాలను పట్టుకుంటే దేన్ని పట్టుకున్నట్టంట? నా కండు పాపను. యెరూషలేమును పట్టుకుంటే దేన్ని పట్టుకున్నట్టంట? కనుపాపను. అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నా కన్ను. అంటే ఈ లోకానికి వెలుగవ్వాలంటే ఎవరు? విశ్వాసి అయిన నువ్వే. ఎంతమందికి అర్థమవుతుంది మీరు ఎంత పవర్ఫుల్లో? పక్కన చెప్పు, మనం ఎంత పవర్ఫుల్ అని. టాక్ టు నెబర్ అండ్ సే యు ఆర్ టూ పవర్ఫుల్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. అయ్యా, ఈ వెలుగు విషయమై నేను కాంప్రమైజ్ అయిపోయాను అనేక సార్లు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, చెయ్యి దాటిపోయే పనులు చేశాను. అయ్యా రిపెంట్. అయ్యా నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, వేరే వాటికి ప్రాధాన్యత ఇచ్చాను. పౌల్లాగా చూడు, అన్నిటికీ దాసుడైపోయాడంట. ఈ కన్నుని తేటగా పెట్టుకోవడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంట. అయ్యా ఈరోజు అనేకులు నిర్ణయం తీసుకొని చుండగా, ఇదిగో మొదట పోయి రాజ్యం వెతుకుతున్నారు కాబట్టి, దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, అన్ని రంగాల్లో వారి సరిహద్దులను విశాలపరచమని నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.